మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క నదులు నా 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 దగ్గరికి ఇప్పుడు నేను రమ్మంటే ఇప్పుడు ఇక్కడికి వస్తే నేను ఇక్కడనే స్నానం ఆచరించేస్తా అని చెప్పి అంటాడు అనమాట. సో అప్పుడు లలిత, విశాఖ ఇంకా రాధారాణి అంటారు, ఏ కృష్ణ జోక్ చేసింది చాలు, ఫస్ట్ అయితే వెళ్ళి స్నానం ఆచరించి రాపు అని అంటారు అనమాట. సో అప్పుడు చూడండి, నేను జోక్ చేసినట్టు ఉందా, ఒకసారి చూడండి మీరే, నదులందరూ ఇక్కడికే వస్తారు వాళ్ళందరూ అని చెప్పి అంటే, సరే పిలువు అని చెప్పి అంటారు అనమాట. సో అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ నదులందరినీ పిలుస్తారు అనమాట. అప్పుడు గంగా, యమున, కృష్ణ, కావేరి అన్ని నదులన్నీ అక్కడికి వస్తాయి అనమాట. సో అప్పుడు ఒక కుండం లాగా రెడీ చేస్తాయి అనమాట. సో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దాంట్లోకి వెళ్ళి స్నానం ఆచరిస్తాడు అనమాట. సో అప్పుడు దానికి పేరు పెడతాడు అనమాట. ఈ కుండం పేరు శ్యామకుండ అని చెప్పి పేరు పెడతారు. సో అప్పుడు కృష్ణ అంటాడనమాట రాధాకి ఇంకా లలిత, విశాఖకి అంటారు, ఏ రాధారాణి, మీరు ఇందాక నేను పాపం చేసుకున్నానన్నారు కదా, ఇప్పటివరకు నాతో సాంగత్యం చేసిరు కాబట్టి కంపల్సరీ స్నానం చేయాలి అన్ని నదులలో అని చెప్పి అంటది అనమాట కృష్ణుడు. అప్పుడు రాధారాణి ఏమంటది, సరే మేము కూడా స్నానం ఆచరిస్తాం, మేము కూడా ఇక్కడనే కుండం రెడీ చేసుకుంటామని చెప్పి అంటదన్నమాట. మీరు కుండం ఎట్లా చేసుకుంటారో మీకు సాధ్యం కాదేమో, నేను సహాయం చేయన్నా అని చెప్పి కృష్ణుడు అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు రాధారాణి అంటది, లేదు మాది మేమే చేసుకుంటాం, నువ్వు సహాయం ఏం చేయని అవసరం లేదని చెప్పి రాధారాణి అంట. సో అప్పుడు రాధారాణి, లలిత, విశాఖ ఇంకా గోపికలందరూ కలిసి వాళ్ళ గాజులతో తవ్వుతూ ఉంటారు అనమాట. అప్పుడు చాలా సమయం పడుతుంది వాళ్ళకి తవ్వి లాస్ట్కి కుండం రెడీ చేసుకుంటే తర్వాత నీళ్ళు మానస సరోవర్ నుండి నీళ్లు తీసుకొస్తారనమాట. నీళ్ళు తీసుకొస్తూ పోస్తూ ఉంటే ఆ నీళ్ళు లోపలికి భూమిలోకి ఇంకిపోతాయి అనమాట. రాధారాణి గోపికలు చాలా అలసిపోతారు, ఆ భూమి తవ్వియే చాలా సగం అలసిపోయారు. ఇంకా నీళ్ళు తీసుకొచ్చి బిందెలో మోసుకుంటూ వచ్చి దాంట్లో పోసేసరికి మొత్తం అలసిపోయి రాధారాణి అంటది అనమాట, నాతో అయ్యేలాగా లేదు కృష్ణ అని చెప్పి కింద కూర్చుంటాను అనమాట. చూడు రాధారాణి, నేను ముందే చెప్పిన నీకు సహాయం చేస్తా అంటే నువ్వే అర్థమవు కదా, నేను నీకు సహాయం చేస్తా, అందరు నదులు వచ్చి నీకు కుండం రెడీ చేస్తారు, ఎందుకు నువ్వు అంత శ్రమ తీసుకుంటున్నావు అని చెప్పి అంటే అప్పుడు అన్ని నదులను పిలుస్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు రాధాకుండ అని చెప్పి ఆ కుండానికి పేరు పెడతారనమాట శ్రీకృష్ణుడు. సో ఇది రాధాకుండ్ శ్యామకుండ్ యొక్క అవతారం అనమాట. సో రాధాకుండ్ శ్యామకుండ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎవరైతే రాధాకుండ్ శ్యామకుండలో స్నానం ఆచరిస్తారో వాళ్ళకి పునర్జన్మ అంటూ ఉండదని శ్రీకృష్ణ భగవానుడు చెప్తారనమాట. సో మనము చూడొచ్చు, ఇప్పుడు రాధారాణి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తన భగవంతుని యొక్క భక్తులను ప్రతి ఒక్కరిని భగవంతుని ప్రాప్తి చెయ్యాలి అన్న తన యొక్క ఉద్దేశం అన్నమాట. సో తన దగ్గర ఉన్న గోపికలందరినీ భగవంతుని యొక్క సేవలో నిమగ్నం చేస్తూ ఉంటుంది అనమాట రాధారాణి. సో మనము భౌతికంలో చూడొచ్చు, రాధాకృష్ణ అంటే ప్రేమికులు అని చెప్పి అనుకుంటాం, కానీ భౌతికంలో ప్రేమ అంటే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని మనం అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికంలో
ప్రేమ అంటే సేవ అన్నమాట. సేవ ఎంత ప్రేమిస్తూ ఉంటుంది రాధారాణి, ఇప్పుడు భగవంతుని చాలా ప్రేమిస్తుంది. అంటే తన ఉద్దేశం ఏంటి అంటే భగవంతునికి ఎంత ఎక్కువ సేవ చేయాలి అని చెప్పేసి 108 పూసలు ఉంటాయి మన జపమాలలో. అంటే 108 ముఖ్య అంటే మెయిన్ గోపికలు అని చెప్పి మన ఆచార్యులు చెప్తారు. సో మెయిన్ గోపికలు మనము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే మనం ఒక్కొక్క పూస జరుపుతూ ఉంటే మనం వాళ్ళ పాదాశ్రయ ఉంటున్నామని చెప్పేసి అంటారనమాట. అంటే భగవంతుని యొక్క భక్తులు, ప్రియమైన భక్తులు ఎవరు? గోపికలు, ఇంకా శ్రీమతి రాధారాణి. వాళ్ళ యొక్క ఆశ్రయం మనం తీసుకుంటే భగవంతుడు తప్పకుండా మనం ప్రాప్తి చేసుకోగలుగుతాము. సో అందుకే చైతన్య మహాప్రభుకి ఒకసారి ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడనమాట, స్వామి నువ్వు బ్రహ్మచారివా, బ్రాహ్మణుడివా, లేకపోతే అసలు నువ్వు ఏంది అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, నేను గోపి పదకమ్మలో దాసుని అని చెప్పి. హరే కృష్ణ. సో ఈరోజు మనము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ కంఠేశ్వర్ వారి ఆధ్వర్యంలో శ్రీ రాధాష్టమి సెలబ్రేషన్ ఘనంగా ఈ యొక్క సెలబ్రేషన్ చేశాము. చాలా గొప్ప ఫెస్టివల్ ఇది. మన ప్రపంచంలో అతి గొప్ప ఫెస్టివల్స్ యాక్చువల్లీ శ్రీ రాధాష్టమి. ఇది గుప్త ఆనందకరమైన ఫెస్టివల్. యాక్చువల్లీ శ్రీమతి రాధారాణి ఎవరో కాదు, సాక్షాత్ మన జగత్ జనని తల్లి, సమస్త లోక జీవులకు తల్లి. యాక్చువల్లీ ఆ యొక్క శ్రీమతి రాధారాణి యొక్క కృపా కటాక్షం మనందరికి ఉండాలని చెప్పి ఈరోజు మనం ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫెస్టివల్స్ సెలబ్రేషన్ చేశాము. సో ప్రొద్దున నుండి భక్తులందరూ చాలా వాళ్ళ కెపాసిటీతో సేవలు చేస్తూ 12 మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్ ఉండి ఇంకా భజన కీర్తనలో కథ కల్చరల్ ప్రోగ్రాంలో నిమగ్నం అయిపోయారు. చాలా అద్భుతంగా భక్తులు ఎందరో సిటీ నుంచి కానీ పక్కన విలేజ్ నుంచి కూడా తరలి వచ్చారు ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి. ఇక ముందు కూడా మనం అద్భుత కార్యక్రమాలు చేయడానికి, ఇంకెన్నో అందరికీ మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి మేము చాలా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దానికి మీ సహకరణ, మీ ఆశీర్వాదం, మీ సపోర్టు అందరికి ఉండాలి. ఇంకా ముందు మంచి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడానికి మీరు అందరు సపోర్ట్ చేయాలని చెప్పి మన ఇందూరు పట్టణ వాసులందరికీ హృదయపూర్వకంగా నేను ప్రార్థిస్తున్నాను. సో ప్లీజ్ దయచేసి మీరు అందరు హెల్ప్ చేయండి. మీరు కూడా ఈ యొక్క సత్సంగంలో పార్టిసిపేట్ చేయండి. భగవంతుని సేవ చేయడానికి మనందరి కర్తవ్యం. సో ప్రతి ఆదివారం ఇక్కడ విశేష కార్యక్రమం జరుగుతుంది మార్నింగ్. మళ్ళీ ప్రతిరోజు మంగళారతి కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీమద్ భాగవతం కథ కూడా జరుగుతుంది. సో మీరు మంచి అడ్వాంటేజ్ తీసుకోండి. ఈ యొక్క సత్సంగం, ఈ యొక్క ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయి. సో వీటందరికీ మీ అందరికీ శ్రీమతి రాధారాణి యొక్క కృపా కటాక్షం ఉండాలి. ఆరోగ్యం మంచిగా ఉంచి మీ అందరికీ భగవంతుని స్ఫూర్తి కల్పించాలని చెప్పి గట్టిగా శ్రీమతి రాధారాణికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ